హాయ్ వ్యూవర్స్, ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో అమ్మా నాన్నలు చనిపోయి ఒంటరిగా మిగిలిన పిల్లలు ఉన్నారే, వారి విషయంలో చాలామంది ఆలోచించింది కూడా ఏంటి, నారు పోసిన నీరు పోయాడా, బిడ్డలు పుట్టారు సరే వాళ్ళ అమ్మా నాన్నలు చనిపోయారు, ఏదో విధంగా దేవుడే దిక్కులే అన్నట్టు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. అలా ఇప్పుడు ఒక ఫ్యామిలీ అనేది ఉంటే ఏడనెళ్ళి బతికేస్తారు. ఫ్యామిలీ అనేది లేరు, పెద్దవాళ్ళు లేరు, ఓన్లీ పిల్లలే, ఎలా బతకాలి? అప్పుడేంటి, ఎవరూ లేని వారికి దేవుడే దిక్కు. అలా ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న కూడా ఏమంటారు, ఎవరూ లేరురా, ఇక ఆ పిల్లలకి దేవుడే దిక్కురా అంటే గుళ్ళు వదిలిపెట్టాలా, అనాథ శరణంలో వదిలేయాలా? లేదు, సర్లేరా నేను ఉంటాగా, సర్లే మనం చూస్తాగా అంటూ వాళ్ళు పిన్ని, బాబాయ్, మేనత్త, మేనమామ లైక్ ఇలా చూడాలా? ఇలా ఎంతకాలం చూస్తారు? ఎవరైనా చూస్తారు? మరి కనీస అవసరాలు ఉంటాయి కదా. స్కూల్కి వెళ్ళాలన్నప్పుడు పెన్సిళ్ళు, బుక్కులు, బలపాలు, పెన్నులు, పలక బేసిక్ కదా. మరి దానికి డబ్బులు, పిల్లలక పింఛన్లు ఏమి రావు, వాళ్ళ అమ్మ తాలూకా ఏమైనా మిగిలాయంటే మరి దాన్ని చూసుకొని వాళ్ళని సాకాలి, లేదన్నప్పుడు ఇక డబ్బులు ఎవరైనా ఇచ్చే దాతల కోసం చూడాలి. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్న పవన్ కళ్యాణ్ గారికి అండ్ కృష్ణతేజ్ గారు, ఐఏఎస్ ఆఫీసర్, మా ఊరు ప్రతిపాడు పక్కన చూడలపేట. ఫీలింగ్ వెరీ హ్యాపీ. మా గుంటూరు అబ్బాయిని కాదు కానీ మన ఆంధ్ర కుర్రాడు, కేరళలో సెన్సేషన్, దేశంలో ఉన్నటువంటి తక్కువ వయసు ఐఏఎస్లలో తన ఒక బ్రాండ్. అందుకే డిప్యుటేషన్ మీద పర్టికులర్గా మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని ఆంధ్రాకి తీసుకొచ్చారు. ఇప్పుడు కృష్ణరాజ్ గారు ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క మనసు తెలుసుకొని, ఆంధ్రప్రదేశ్లోని సిచ్యువేషన్ అర్థం చేసుకొని, పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు తరతరాలకి నిలిచిపోయే విధంగా చేసిన మంచి ఏదో ఉందో అది పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నారు. అలా పిఠాపురం నియోజకవర్గంలో అమ్మా నాన్నలు చనిపోయి అసలు ఇంకా వేరే ఆధారం ఏమీ లేకుండా పిల్లలు వచ్చేసి 42 మంది. ఇక్కడ కులమా, మతమా, ప్రాంతం ఇది ఏది కాదు, పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ కాబట్టి ఓ రకంగా ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే అన్నప్పుడు, ప్రజాప్రతినిధి అన్నప్పుడు ఆ నియోజకవర్గం మొత్తం కూడా తన కుటుంబంలాగా ఫీల్ అవ్వాలి. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ ఫీల్ అయ్యాడు. మీకు బాగా గుర్తుంటే కొద్ది నెలల క్రితం తాను జీతం తీసుకొని అన్నాడు ఫస్ట్. అయితే చాలామంది ఏమన్నారు, అలా కాదండి మీరు జీతం తీసుకోవాలండి, దీన్ని ఏదైనా మంచిగా ఉపయోగించండి అన్నారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు, నేను వాస్తవానికి జీతం తీసుకోవద్దు అనుకున్నా, బట్ జీతం తీసుకోకపోతే బాధ్యత తెలియదు కదా, అకౌంటబిలిటీ ఉండదు కాబట్టి నేను జీతం తీసుకుంటున్నా అన్నాడు. సరే ఆ జీతం తీసుకున్న దానికి సంబంధించి దానికి కొన్ని ఊహించిన విధంగా అది ఒక 5 లక్షలు అనుకుంటే దానికి 10 ఇంతలు 50 లక్షలు ఖర్చు పెడతాడు. అది ఏపీలో ఎక్కడన్నా ఎవరైనా చనిపోయారు అన్నప్పుడు వారికి ప్రభుత్వం నుంచి కొంత సాయం అందుతుంది అన్నప్పుడు, అది ఒకవేళ పవన్ కళ్యాణ్కి వెళ్ళాల్సి వస్తే జనసేన సంబంధించిన రిలేషన్ అనుకుంటే పవన్ కళ్యాణ్ జేబు నుంచే డబ్బులు ఇస్తున్నాడు. నిన్న మన మురళీ నాయక్కి, అతను జనసేన అభిమాని, మన అమరవీరుడు జవాను చనిపోయాడు. ప్రభుత్వం సైడ్ నుంచి 50 లక్షల రూపాయలు పరిహారం, ఓ రకంగా బాధ్యతతో వచ్చినటువంటి సాయం, అండ్ 5 ఎకరాలు వ్యవసాయ భూమి, 300 గజాలు ఇంటి స్థలం, అండ్ సత్సాయి జిల్లా హెడ్ క్వార్టర్ ఎక్కడైతే ఉందో అక్కడ కాంస్య విగ్రహం అన్నారు. ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బులు 25 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇస్తున్నాయని చెప్పారు. అలా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేయండి. విజయవాడ వరదలప్పుడు కావచ్చు, ఈ మధ్యలో ఎక్కడైనా ఏదైనా జరిగినప్పుడు కావచ్చు, ప్రతిసారి పవన్ కళ్యాణ్ తన జేబులను చూస్తూనే ఉన్నాడు. అలా రాష్ట్ర వ్యాప్తంగానే ఉన్నప్పుడు మరి పిఠాపురం నియోజకవర్గం అన్నప్పుడు అదే ఈరోజు ప్రూవ్ చేశాడు. తాను తీసుకుంటున్నటువంటి శాలరీ ఏదైతే ఉందో, వన్స్ శాలరీ పడగానే అధికారులు ఎవరైతే పిఠాపురం నియోజకవర్గంలో ఆ అధికారులకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోయింది, జస్ట్ ఒక అకౌంట్ లాగా పెట్టేసి. అక్కడి నుంచి అధికారులే ఈ 42 మంది పిల్లల దగ్గరికి వెళ్ళి 5,000 రూపాయలు, నెలకు 5,000 రూపాయలు, దెన్ 4 5 20 అంటే అప్రాక్సిమేట్లీ 2 lakhs. సో 2,10,000 దాదాపు 42 మంది పిల్లలు అన్నప్పుడు, సో 2,10,000 రూపాయలను కూడా నెల కూడా ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి ఈ అధికారులు ఆ పిల్లలకి ఇస్తారు. ఇప్పుడేంటి, ఇక ఆ పిల్లలు ఏంటి, 5,000 రూపాయలతో చక్కగా ఒక చిన్నపాటి హాస్టల్లో ఉండొచ్చు, ఆ డబ్బులతో వాళ్ళకి కావాల్సిన బుక్స్ కొనుక్కోవచ్చు, బట్టలు కొనుక్కోవచ్చు, వస్తువులు కొనుక్కోవచ్చు. ఒకవేళ ఈ పిల్లల్ని కనుక ఎవరైనా దత్తత తీసుకున్నా, లేదు ఒకవేళ ఈ పిల్లల యొక్క బాగోగులు ఎవరైనా చూస్తూ ఉన్నా 5,000 రూపాయలు ఒక రకంగా ఎలాగ ఉంటుందండి వాళ్ళకి, డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఒక పెద్ద మనిషి ఈ పిల్లల బాగోగులు చూసుకుంటున్నాడు, అవి ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని మీరు చూసుకున్నారు కాబట్టి ఈ డబ్బులు ఒక రకం మీకే అన్నట్టు ఇచ్చేస్తున్నాడు. అంటే ఎక్కడో దూరాన ఒక మనిషి ఉన్నాడు, తన కన్న ఊరిలో కొంతమంది పిల్లలకు అవసరం ఉంది డబ్బు పరంగా అనుకున్నాడు, వాళ్ళ బాధ్యత నేను తీసుకుంటానయ్యా,
ఆ పిల్లల బాగోగులు చూసుకోండి, దానికి ఎంత మొత్తం అయితే అమౌంట్ నేను ఇస్తా అంటారు. అలా ఈరోజు పవన్ కళ్యాణ్ చేస్తుంది అదేనండి. ఈ వీడియో మెయిన్ నేను చెప్పాల్సిన ఒకే ఒకటి మరలా చెప్తున్నా, స్టార్టింగ్ చెప్పినా మధ్యలో చెప్పినా కొంత సింక్ అయినా సింక్ కాకపోయినా ఓవరాల్గా మొత్తం మీద నేను చెప్పేది ఏంటంటే, ఎవరూ లేని వారికి దేవుడి దిక్కుని ఎలా అనుకుంటారో, నారు పోసినప్పుడు నీరు పోయి అని చెప్పేసి దేవుడి గురించి ఎలాగైతే మాట్లాడతారో, ఇప్పుడు ఆ దేవుడు కనిపించే వ్యక్తిగా మారాడు. ఎవరంటే పవన్ కళ్యాణ్. భజన చేస్తున్న కొంతమంది కనిపించవచ్చు కాక, కానీ రియాలిటీ చెక్ చేయండి, నిజంగా పవన్ కళ్యాణ్ ఇక్కడ కనిపించే దేవుడు. అవునా కాదా క్రాస్ చెక్ చేయండి. ఎవరూ లేని వారికి దేవుడి దిక్కు అది గతం, ఎవరూ లేని వారికి పవన్ కళ్యాణ్ దిక్కు. దిక్కు అంటే ఇక్కడ మళ్ళీ నెగిటివ్ వేలు ఆలోచించండి. దిక్కు అంటే ఒక వాళ్ళకి అడ్రస్ అన్నట్టు, చిరునామా అన్నట్టు. అది పవన్ కళ్యాణ్. పిఠాపురం నియోజకవర్గం అంటే పవన్ కళ్యాణ్. పిఠాపురంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా అక్కడ కనపడేది పవన్ కళ్యాణ్. ఈ రకంగా ఆ కష్టాన్ని తీర్చేవాడిగా. సో నిజంగా పిఠాపురం వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు. ఆ 42 మంది పిల్లలకు సంబంధించి నెలలు ఇప్పుడు డబ్బులు ఇవ్వడమే కాకుండా వాళ్ళు చదువుకునే చదువులకు సంబంధించి వారికి ఏదైనా ఎదిగే క్రమంలో ఏదైనా అవసరమైతే అది కూడా పవన్ కళ్యాణ్ చూసుకుంటానని చెప్పాడు. మళ్ళీ బాధ్యతలు కూడా క్లియర్గా అధికారులకు అప్పచెప్పి ఎవరెవరిని అప్పచెప్పారు ఏంటి అది కూడా మొత్తం లెక్క ఉందన్నమాట. ప్రతిది కూడా లెక్క, ప్రతి కూడా అకౌంటబిలిటీ. సీరియస్లీ ఇటువంటి వాడు ఏపీ రాజకీయాల్లో ఉండటం, ఇటువంటి వాడు ఆంధ్రుడిగా పుట్టడం, ఇటువంటి వాడు మన తెలుగువాడు అవ్వటం నిజంగా చాలా చాలా గర్వకారణం.